ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్ సినిమా దుమ్ము రేపుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసిన ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించగా కథానాయికగా శృతి హాసన్ మెప్పించింది. ఇక రవి బస్టూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు నీల్. ఈ సినిమాకు కేజీఎఫ్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే వెల్లడించాడు డైరెక్టర్. అయితే నీల్ సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు సలార్ సినిమాలోనూ అదే జరిగింది. ఈ సినిమా కథ అంతా కన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. ఇంతకీ ఆ నగరం ఎక్కడుంది, దాని వెనుక అసలు కథ ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పార్ట్ 1 చూసిన వాళ్ళంతా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ రిలీజ్ తర్వాత ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ కథ అంతా కాన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతోంది. అయితే సినిమా చూసిన వాళ్ళంతా ఈ కాన్సార్ అనే నగరం నిజంగానే ఇండియాలో ఉందా లేక సినిమా కోసం దీన్ని సృష్టించారా అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమాలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉందని చూపించారు. దీంతో నిజంగానే అక్కడ ఈ నగరం ఉందా అనే అనుమానాలు వచ్చాయి. నిజానికి కాన్సార్ అనే నగరం ఉంది, కానీ సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్, గుజరాత్ మధ్య కాదు, ఇరాన్లో ఉంది ఈ కాన్సార్ కౌంటీ అనే నగరం. ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో ఉంది. ఇక్కడ 22,000కు పైనే పర్షియన్స్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన కాన్సార్ నగరానికి ఇరాన్లో ఉన్న కాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుండటంతో కాన్సార్ సిటీ గురించి తెరపైకి వచ్చింది. సినిమాలో ఈ డైరెక్టర్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్లు, అందులో ప్రభాస్ ఊచకోత నెక్స్ట్ లెవెల్తో ఉండటంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం ఈ సినిమాని థియేటర్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ సినిమా. ప్రస్తుతం సలార్ ఫస్ట్ పార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుండటంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్ళు సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. కానీ ఇప్పుడు నీల్, ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ హిట్ టాక్ రావడంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాబీ సింహ, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్తో హోమ్ భలే ఫిలిమ్స్ నిర్మించింది.